హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వర్డ్ డాక్యుమెంట్లో టెక్స్ట్ బాక్స్ని అలాగే వర్డ్ డాట్ని ఏ విధంగా ఉపయోగించాలో ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మనం వర్డ్ డాక్యుమెంట్ని అయితే ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, మనకి టెక్స్ట్ బాక్స్ అలాగే వర్డ్ డాట్ ఈ రెండింటి గురించి అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ముందుగా మనం వర్డ్ డాట్ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనం చూడండి, చాలా రకాల టెక్స్ట్ బాక్స్ ఇక్కడ కనబడ్డాయి. అలా కిందకి వెళ్ళి మనకి రకరకాల టెక్స్ట్ బాక్స్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యాయి. ఇప్పుడు మనము రెండోది ఉంది కదా, ఫస్ట్ నుంచి రెండోది, దాని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే అది ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మన కీబోర్డ్లో డిలీట్ని కొట్టేసినట్లయితే క్లిక్ చేసినట్లయితే ఆ టెక్స్ట్ పోయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ని మనం పైకి తీసుకెళ్ళి ఇక్కడ మనం టెక్స్ట్ బాక్స్లో మనం ఏదో ఒక టెక్స్ట్ని అయితే ఇక్కడ మనం టైప్ చేద్దాము. నేను ఇక్కడ జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్ అనే టెక్స్ట్ని అయితే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ బాక్స్ వల్ల యూజ్ ఏంటంటే, ఈ టెక్స్ట్ బాక్స్ని మనం ఎక్కడ కావస్తే అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఈ వర్డ్లో ఏంటంటే మనకి ఆ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, కర్సర్ బ్లింక్ అయిన దగ్గర ఇక్కడ మనం టైప్ చేయడానికి అవుతుంది. అలా కాకుండా ఈ టెక్స్ట్ బాక్స్ని ఉపయోగించి మనం ఎక్కడ కావస్తే అక్కడ మనం టెక్స్ట్ని అయితే టైప్ చేయొచ్చు. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క లెంత్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే వెడల్పు. చూడండి, ఇక్కడ మనం టెక్స్ట్ బాక్స్ని ఎక్కడ పెడితే అక్కడ మనం పెట్టుకొని టెక్స్ట్ని అయితే మనం టైప్ చేసుకోవచ్చు. అలాగే దాని హైట్ని అలాగే విడ్త్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన కర్సర్ని ఉపయోగించి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ని మనం ఇంకా కొంచెం లెంత్ అయితే విడ్త్ అయితే అలాగే పెంచుదాము. ఇక్కడ చూడండి, జస్ట్ మీడియా ఉంది కదా, దీన్ని మనం 4 లైన్స్ కింద డివైడ్ చేద్దాము. జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యూటోరియల్ 4 లైన్స్ కింద దీన్ని మనం డివైడ్ చేసి దాని యొక్క విడ్త్ని అలాగే హైట్ని మనము ఫిట్ అయ్యేదానికి ఎంత అయితే ఫిట్ అవుతుందో అంత చేద్దాము. అలాగే మనం స్పేస్ని కూడా కొంచెం తగ్గిద్దాము. అలా స్పేస్ని తగ్గించిన తర్వాత దాని యొక్క హైట్ని కూడా మనం కొంచెం తగ్గిద్దాం. ఈ విధంగా మనం ఒక టెక్స్ట్ బాక్స్ని తీసుకొని ఆ టెక్స్ట్ బాక్స్లో మనకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేసుకొని, ఇక్కడ చూడండి, మనకి ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క మనకి షాడో కూడా మనకి వస్తుంది. అక్కడ చూడండి, మనకి 4 ఉన్నాయి కదా, అందులో మనకి రైట్ సైడ్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ టెక్స్ట్ బాక్స్ యొక్క షాడో మనకి వచ్చింది చూడండి. అలా ఇక్కడ షాడో ఎఫెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన షాడోని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడ నేను చూడండి దీని మీద క్లిక్ చేస్తే చూడండి షాడో ఎలాగా బాక్స్ యొక్క షాడో వచ్చింది. అలాగే 3D ఎఫెక్ట్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసి మనకు కావాల్సిన 3D ఎఫెక్ట్ని కూడా ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు టెక్స్ట్ బాక్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలో, దాంట్లో టెక్స్ట్ని ఏ విధంగా టైప్ చేయాలో, దానికి షాడో ఎఫెక్ట్ని అలాగే షాడోని ఏ విధంగా ఇవ్వాలో మీకు అర్థమైంది కదా. అలాగే విధంగా దీనికి మనం రంగుల్ని కూడా ఇవ్వచ్చు, అలాగే మనం అవుట్లైన్ని కూడా ఇవ్వచ్చు, అలాగే మనం షేప్ని కూడా బాక్స్ మనం ఇప్పుడు ఇది మనకి బాక్స్లో ఉంది, అలాగే ఇక్కడ సర్కిల్లో కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం వర్డ్ డాట్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ వర్డ్ డాట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది, యువర్ టెక్స్ట్ హియర్ అని. ఇక్కడ కూడా మనకు కావాల్సిన టెక్స్ట్ని అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్ అనే టెక్స్ట్ని అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ టైప్ చేసి కింద ఓకే ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి అది ఈ విధంగా యాడ్ అవుతుంది. ఆ పైన చూడండి, మనకి మోడల్స్ ఉన్నాయి కదా, ఆ వాటి మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మోడల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకు కావాల్సిన వర్డ్ డాట్ని అయితే మనం ఎంచుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. చూడండి, అక్కడ ఒక్కో దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి
మారుతూ ఉంది. అలాగే దీని సైజుని అలాగే హైట్ని కూడా మనం పెంచుకోవచ్చు. అలాగే దీనికి కూడా మనం రకరకాల కలర్స్ని ఇచ్చుకోవచ్చు. చూడండి అలాగా మోడల్ ఓల్డట్టు కావాల్సిన మోడల్ అయితే ఇచ్చుకోవచ్చు మనం అక్కడ. అలాగే ఇక్కడ మనం దీనికి రంగుల్ని కూడా కలర్స్ని కూడా మనకు కావాల్సిన కలర్స్ని ఇవ్వచ్చు. అలాగే అవుట్లైన్లు ఇవ్వచ్చు. అలాగే షేప్స్ని కూడా మనకు కావాల్సిన షేప్స్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ వర్డ్ అన్నది మనకి హెడ్డింగ్లు అవి ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్యానర్లు నెక్స్ట్ అలాంటివి ఏమైనా తయారు చేసినప్పుడు మనకి హెడ్డింగ్స్ కింద ఇవి ఉపయోగపడతాయి. అలాగే దీనికి చిన్న షాడోని కూడా మనము ఇవ్వచ్చు. అక్కడ చూడండి, ఇప్పుడు మన షాడో ఎఫెక్ట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన షాడోని కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అది చూడండి, ఇక్కడ మనం షాడో మనకి ఏ విధంగా వస్తుందో ఇక్కడ చూడండి. మనకు కావాల్సిన షాడోని ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి షాడో ఎలా వచ్చిందో. అలాగే 3D ఎఫెక్ట్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. మనం 3D ఎఫెక్ట్లోకి వెళ్ళి అక్కడ కావాల్సిన 3Dని కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా వర్డ్ డాక్యుమెంట్లో టెక్స్ట్ బాక్స్ని అలాగే వర్డ్ ఆర్ట్ని ఏ విధంగా యూజ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టాలీ యొక్క ఆల్ వీడియోస్ యొక్క లింక్స్, అలాగే ఎస్ఎస్ యొక్క లింక్స్, అలాగే ఎక్సెల్ యొక్క లింక్స్, అలాగే ఓడియో యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.